హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్వీట్ షాపుల్లో తయారు చేసేటువంటి బాదుషాలని తయారు చేస్తున్నానండి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో లోపల. ఇంత మంచి బాదుషాలు తయారు చేయాలంటే నా ఫుల్ వీడియో చూసేయాల్సిందేనండి. దానికోసం వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. ఇలా మైదాపిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయకపోతే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వదండి. తర్వాత పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసానండి. బేకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం గుల్లగా వస్తాయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కొంచెం వేడి చేసుకున్నాను. మరీ హీట్ అయిపోకూడదు. అలా హీట్ అయిపోతే పిండి మాడిపోతుందండి వేసేటప్పుడు. గోధుమ పిండి అయితే మాడదు, కానీ మైదా పిండి తొందరగా మాడిపోతుంది. అందుకోసం ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం నెయ్యి అంతా వేసేసుకొని ఇలాగ పిండికి పట్టించుకోవాలండి. అంటే పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి పిండి కూడా సమానంగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తారు కదా, మీకు అంచనా ఏంటంటే ఇలాగ ముద్దగా, అంటే ఇలా గట్టిగా ఇలాగ పిడికిలు బిగిస్తే ముద్దగా అయిపోతుందండి. అలా అయితే చాలు. నెయ్యి ప్లేస్లో ఆయిల్ తీసుకోవచ్చు, డాల్డా కూడా తీసుకోవచ్చండి. అవి కూడా ఇలాగే కొంచెం గోరువెచ్చగా చేసి వేసుకోవాలి. అలా గోరువెచ్చగా చేసి వేసుకోవడం వల్ల మనకి పిండి గుల్లగా అవుతుందండి. తర్వాత పిండిని నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే పిండి ముద్దలుగా గట్టిగా కాకుండా బాగా వేగుతుంది. తర్వాత దాన్ని క్లాత్లో కప్పేసి పక్కన పెట్టుకోవాలి. ఇది హాఫ్ అన్ అవర్, పావు గంట, మినిమం 15 మినిట్స్ అండి, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1.5 కప్స్ షుగర్, 1.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి. అయితే ఇక్కడ షుగర్ సిరప్ మిగిలిపోతుందండి కన్ఫామ్గా. మనం ఏదైతే పిండి కొలత తీసుకున్నామో అదే బౌల్తో తీసుకోవాలి. దీనికి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే వంట అండి. నన్ను అడిగితే అంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ సిరప్ అనేది మనకి తీగపాకం ఇలాంటివి ఏం అవసరం లేదండి. జస్ట్ మన ఫింగర్కి టచ్ అయితే చాలు, కొంచెం బంకలాగా అంటుకుంటే చాలండి. మనకి పాతకాలంలోని బ్లూ కలర్ డబ్బాలోని గమ్ వచ్చేది చూడండి, ఆ గమ్ము ఎలాగైతే అతుక్కుంటుందో అలాగ అతుక్కుంటే చాలు. ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ అది. ఓకేనండి. తీగపాకం ఏమి రావట్లేదు చూడండి, నేను చెప్తున్నాను మీకు. పాకాలు అవి చూడాల్సిన అవసరం లేదు దీనికి. ఇలాగ కొంచెం గట్టిగా, అంటే దగ్గరగా అయితే చాలండి. పంచదారది అంటే మనకి పీల్చుకోదు. గులాబ్ జామున్ పాకం ఎలాగో అలాగా 2-3 యాలకుల్ని అప్పుడే దంచి వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి స్మెల్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. మళ్ళీ మనం ముందుగానే నానబెట్టుకునే పిండిని మళ్ళీ ఒకసారి ఇలాగా బాగా మర్దన చేసుకోవాలండి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల గుల్లబడుతుందంట పిండి. తర్వాత ఇలాగా చిన్న చిన్న ముద్దలు ఒకే సైజులో తీసుకోవాలండి బాల్స్. ఇలా తీసుకొని ఇలాగ 2 చేతులకి మధ్యలోని ఒకే డైరెక్షన్లోనే దాన్ని రొటేట్ చేసుకోవాలి. అలా రొటేట్ చేసుకోవడం వల్ల బాదుషా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలాగ ఫింగర్స్ మధ్యలో ఇలాగ జస్ట్ విరిగిపోతుందేమో అన్నట్టుగా ఉంటే చాలండి. అలా అయితే కరెక్ట్గా పిండి బాగా ఫ్రై అయిపోతుంది లోపల కూడా. అంటే మెత్తగా పిండి ఉడకలేనట్టుగా, ఫ్రై అవ్వలేనట్టుగా ఉండకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఒకే డైరెక్షన్లోనే చేసుకోవాలి ఇలాగా. అయితే ఈ పిండిలోని కొంత భాగం మాత్రమే మనం ఇలా చేసుకొని మిగతా పిండిని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ సేమ్ మనం తడి క్లాత్ ఉంది కదా, తడి క్లాత్ని పెట్టేసుకొని అలాగ పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే కొన్ని చేస్తున్నాను కదా, కొంచెం పిండిలోనే 5-6 చేసి తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మనం ఎక్కువ సార్లు వాడకూడదంట కదా, అందుకోసం అలాగని నేను తక్కువ ఆయిల్ తీసుకొని ఇలాగ 5, కాకపోతే టైం ఎక్కువ పడుతుందండి అంతే. టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, లేకపోతే ఎక్కువ ఆయిల్ వేసి చేసుకోండి. అయితే జస్ట్ ఆయిల్ అయితే మాత్రం అస్సలు హీట్ అవ్వకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకున్న బాదుషాలను ఇందులో యాడ్ చేసేసి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అసలు సిమ్లో పెట్టే ఫ్రై చేయండి. మందపాటి గిన్నె ఉండాలండి దీనికైతే 100%. ఒకవేళ కనుక పల్చగా ఉన్నటువంటి గిన్నెలు లేదంటే ఐరన్ పాన్లు కనుక పెట్టుకుంటే మధ్యలో ఒకసారి బంద్ చేసేసేయండి. అలా అయితేనే మనకి కరెక్ట్గా వస్తాయి, లేకపోతే మాత్రం 100% రావండి. చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కూడా ఫ్రై అయిపోవాలి. మనకి తెలిసిపోతుందండి ఆయిల్ దాంట్లో బుడగలు రావట్లేదు చూడండి, అలా ఉంటే ఫ్రై అయిపోయినట్టే. మధ్యలో గుంతలు ఒకటి తెల్లగా ఉండకూడదు, అలా ఉన్నాయంటే కనుక అది కూడా ఫ్రై అవ్వలేనట్టేనండి. ఇప్పుడు ఫ్రై అయిన బాదుషాని తీసి సిరప్లో వేసేసుకున్నాను.
ఇంకా మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ గుంతలు కూడా మ్యాక్సిమము 75% అయినా కానీ మనకి ఫ్రై అయిపోవాలండి. ఇలాగ బుడగలు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని బాదుషాలకి మధ్యలో గుంతలు తెల్లగానే ఉంటాయి, కానీ 75% అయినా కానీ ఫ్రై అయితేనే ఫ్రై అయినట్టండి, లేకపోతే అవ్వలేనట్టేనండి. కలర్ గురించి చూసుకోకండి, మనకి లోపల పిండి బాగా ఫ్రై అయిందో లేదనేది ఇంపార్టెంట్. చూసారు కదా, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ అప్పుడు మిగిలిన బాదుషాలు ఆపేసిన తర్వాత నేను 5 చేసుకున్నానండి. చేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకున్నాను ఆయిల్లోని. ఇలాగ సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాత్రం బాదుషాలు రావండి ఎలాంటి వాళ్ళకన్నా కానీ. నేను ఒక 15 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నానన్నా కూడా రాదండి మనకి కొన్ని టిప్స్ నేర్చుకోకపోతే. ఆ తర్వాత ఫస్ట్ వాయికి చేసినటువంటి బాదుషాలు ఉన్నాయి కదండి, వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ కనుక సిరప్ వెడల్పాటి గిన్నెలో ఉంటే కనుక అందులో ఉంచుకున్న నష్టమే ఉండదండి. 15 నిమిషాలు ఖచ్చితంగా సిరప్లో మనకి నాని ఉండాలండి ఈ బాదుషాలు. ఇలాగ మొత్తం పిండి అంతటినీ కూడా మనం ఇలాగ బాదుషాలుగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఎంతో టేస్టీ అయిన బాదుషాలు ఎంత బాగా రెడీ అయినాయో. నేను ఇంకా చేశానండి, ఇంకొక గిన్నెలో ఉన్నాయి, జస్ట్ వీడియో కోసం మాత్రమే ఇందులో పెట్టాను. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో. 100% పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేయండి. నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు, డాల్డా కూడా వేసుకోవచ్చు. ఓకేనా. నెయ్యి ఆయిల్ వేసుకుంటేనేమో కొంచెం బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోవాలండి. ఎంత బాగున్నాయో కదా.